అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ లో ఉన్నాం. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ లో 40 మంది పైలట్లు అంటే గతంలో తీసుకున్న వారు కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ ముందరగా ఈ పవర్ షీల్డ్ అనే బ్యాటరీతో 10 ట్యాంకులు స్ప్రే చేసి చూపించారు. అంటే గతంలో ఉన్నటువంటి బ్యాటరీలు వచ్చేసి 5 నుంచి 6 ట్యాంకులు మాత్రమే స్ప్రే చేసేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవర్ షీల్డ్ అనే బ్యాటరీ 10 ట్యాంకులు వీళ్ళ ముందర లైవ్ లో స్ప్రే చేసి చూపించారు. అయితే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ బ్యాటరీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయో, అండ్ అలాగే కస్టమర్ రివ్యూ ఎలా ఉంది, వాళ్ళ సర్వీస్ సపోర్ట్ ఎలా ఉందో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న, మీ పేరు ఏం పేరు? ఆదిరెడ్డి. ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు ఇక్కడ? 3 years అయింది. ఇంతకు ముందు వాడే బ్యాటరీ ఏదన్నా? ఇంతకుముందు నేను హీరో వోల్ట్ ఈ బ్యాటరీ వాడేవాను. ఓకే. ఇది వచ్చేసి మనకు 5 అంటే కొడితే 6 ట్యాంకులు వచ్చేది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ రోజు మార్నింగ్ వాడిన ట్యాంక్ తీసుకుంటే మనకు వచ్చేసి 10 ట్యాంకులు వచ్చింది. 10 ట్యాంకులు ఓకే. మనకు దీని వల్ల టైం సేవ్ అవుతుంది. మనకు ఏంటంటే ఈ బ్యాటరీలతో ఏంటంటే మన జనరేటర్ అదంతా వాడాల్సింది వస్తుంది. దానివల్ల మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. పెట్రోల్ కాస్ట్ కావచ్చు, 4 వీలర్ పెట్టుకోవాల్సింది వస్తుంది. దీని వల్ల అవసరం లేదు. 4 ఇదంటే బైక్ లో 2 వీలర్ లోనే వెళ్ళిపోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది. మన రైతు కూడా టైం సేవ్ అవుతుంది. సాటిస్ఫై అవుతాడు. ఇంతకు ముందు తీసుకున్న బ్యాటరీలో ఎప్పుడే కానీ ఇష్యూ రాలేదా? ఇష్యూ వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకు ప్లగ్లు హీట్ అయ్యేది. ఓకే. ఇవి హీట్ అవ్వట్లేదు. 10 ట్యాంకులు కొట్టినా కూడా హీట్ అవ్వట్లేదు. 10 ట్యాంకులు కొట్టినా కూడా హీట్ అవ్వట్లేదు. ఓకే. మనకి ఇక్కడ లైట్ వెయిట్ ఉంది. మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్. మన డ్రోన్ కి వెయిట్ ని బట్టి అది ఫ్లయింగ్ టైం మనకు డిసైడ్ అవుతుంది. కాబట్టి అది వెయిట్ ఉంది. ఇది మనకు వెయిట్ లేదు. 3 సంవత్సరాల క్రితం తీసుకున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు మీకు బ్యాటరీ వచ్చిన లైఫ్? ఆ బ్యాటరీ అది వచ్చి నాకు 1.5 year. 1.5 year వస్తుంది మాక్సిమం ఏ బ్యాటరీ అయినా. ఓకే. ఈ బ్యాటరీ ఇప్పుడు 10 ట్యాంకులు స్ప్రే చేస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. దీని వల్ల టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు మేము ఏంటంటే ఆ బ్యాటరీలు తీసుకెళ్తే 2 మనుషులు వెళ్ళాల్సింది వస్తుంది. 2 మనుషులు వెళ్ళాల్సింది వస్తుంది డ్రోన్ బట్టి. ఇది తీసుకెళ్తే కనుక ఒకరమే కొట్టుకోవచ్చు. బ్యాటరీ తీసుకెళ్ళామంటే ఒకరమే కొట్టుకోవచ్చు. మీరు 1 day లో ఎన్ని ఎకర్స్ కొట్టేవాళ్ళు? మాక్సిమం 50 వరకు కొట్టేవాళ్ళు. ఎన్ని బ్యాటరీలు క్యారీ చేసేవాళ్ళు టోటల్ గా? 3 బ్యాటరీస్ క్యారీ. ఇప్పుడు ఈ బ్యాటరీ వచ్చిన తర్వాత ఎన్ని అయితే సరిపోతాయి? 2 అయితే సరిపోతుంది. ఓకే. అండ్ అలాగే ఇంతకు ముందు మీరు తీసుకున్న డ్రోన్ లో ఇప్పుడే కానీ ఇష్యూలు రాలేదంటే క్రాష్ అవ్వడం, ఏదైనా పార్ట్లు డ్యామేజ్ అవ్వడం వచ్చాయి, చాలా వచ్చాయి. మనకేంటంటే ఇక్కడ నంద్యాల విఘ్నేశ్వర డ్రోన్స్ వాళ్ళు మనం కాల్ చేసినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఇక్కడికి రావడం లేదంటే ఏదో ఫోన్ లోనే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అక్కడ లేదనుకుంటే ఇక్కడ తీసుకొచ్చినా మనకి ఇమీడియట్ గా సర్వీస్ ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఈ బ్యాటరీ అయితే కొత్తగా వీళ్ళ ముందర లాంచ్ చేశారు కదా, అసలు ఎందుకు ఆ బ్యాటరీ తీసుకురావాలనిపించింది మీకు? నా కస్టమర్ ఏదైనా ఫీల్డ్లో అనుభవాలు అనేది నేను ఆల్రెడీ కస్టమర్కి వెళ్ళి నేను వచ్చిన డ్రోన్ ఫీల్డ్లోకి, డ్రోన్ సేల్లోకి కస్టమర్కి వెళ్ళి వచ్చిన. ఓకే. ఆ కస్టమరు కష్టాలు ఏందనేది నాకు తెలుసు. ఓకే. దానివల్లనే సంవత్సరం గ్రోతింగ్లో మా విఘ్నేశ్వర ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తది తేవాలని ఈసారి మనం సాలిడ్ స్టేట్ 48,000 వరకు బ్యాటరీలు తెచ్చినాం. ఓకే. ఏ డ్రోన్ లో పెట్టి చూసారు ఇది టెస్టింగ్? మనకు X8, G18, X9+ మోటార్లు, X11 మోటార్లు కూడా వాడినాం. దీంట్లో ఎన్ని ట్యాంకులు వచ్చినాయి? 10 కదా. దానికి 10 వస్తాయి. X8 కు మనకు G18 కి వచ్చేసరికి అయితే 6 ట్యాంకులు. X8 లో మళ్ళీ G2 మోటార్ ఇప్పటి నుండి ఏ మోటార్ అయినా G2 తో జనరేషన్ 2 తోనే వస్తుంది. అంటే గతంలో వీళ్ళు తీసుకున్న డ్రోన్ లో కూడా అదే 10 ట్యాంకులు వస్తుంది. సేమ్ X8 మోటార్ ఇది సేమ్. దీంట్లో ఉండేది ఏంటంటే 100 grams మోటార్ వేడి తక్కువ ఉంది. అంతకు మించి జనరేషన్ 2 ఇంతకు ముందు వచ్చినాయి. ఓల్డ్ వర్షన్ లో మనం ఏదైనా 14S లో కానీ ఏదానికైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం సిస్టానికి పెట్టి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేకుండా G2 జనరేషన్ 2 అని. ఓకే. పవర్ కన్సంప్షన్ అదంతా ఏం వేరే సేమ్ ఉంటుంది. ఓకే. X8 లో వచ్చేసి 10 ట్యాంకులు 10 లీటర్ ట్యాంకులు. 10 లీటర్. ఓకే. 20 లీటర్ ట్యాంక్ వచ్చినప్పుడు 5 to 6 వస్తున్నాయి. 6 వస్తున్నాయి. 100% 6. ఓకే. మనకు ఆ ఫీల్డ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంది, 6 నిమిషాలు పట్టింది, 5 నిమిషాలు పట్టింది అనుకున్నప్పుడు 5 వరకు వస్తాయి. గతంలో వీళ్ళంతా హెయిర్ వోల్ట్ వాడేవాళ్ళని చెప్తున్నారు. దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి మనం HV సెల్స్, లిపో సెల్స్ వాడినాం ఇప్పటి వరకు. సాలిడ్ స్టేట్ తేవడానికి కారణం ఏంటంటే మనకు వెయిట్ తక్కువ. మనము ఇలా ఏఐని అడిగినా, చార్జిపిటీని అడిగినా, మనము అప్డేటెడ్ లో ఉన్నాం కాబట్టి అప్డేటెడ్ లో ఏదైనా అడిగినా కూడా, గూగుల్ ని అడిగినా మనకు సాలిడ్ స్టేట్ కు HV సెల్స్ లో తేడా ఏంటంటే ఆటోమేటిక్ అదే చెప్పేది. మనకు లైఫ్ టైం కూడా సైకిల్స్ ఎక్కువ సాలిడ్ స్టేట్ వచ్చేసరికి. అదే మనం కంపెనీ చెప్పేది HV సెల్స్ వచ్చేసరికి మనకు 800 నుండి 900 సైకిల్స్ అని చెప్తుంది HV సెల్. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి 400 to 500 వస్తుంది. మంచిగా వాడుకున్న వాళ్ళకి 500, లేదంటే 400 అయితే మ్యాక్స్ వస్తుంది. సాలిడ్ స్టేట్ కి వచ్చేసరికి 1500 సైకిల్ నుండి 3000 సైకిల్ అని కంపెనీ చెప్తుంది. కానీ అది కంపెనీ చెప్పింది మనం ఎప్పుడు వాడలేదు. 1000 నుండి 1100 సైకిల్స్ వస్తాయి. అంటే సుమారుగా ఎన్ని ట్యాంకులు కావచ్చు, లేకపోతే ఎంత లైఫ్ రావచ్చు? అప్రాక్సిమేట్ గా మనకు ఒక సీజన్ అయితే ఎక్కువ వస్తుంది అన్న HV కి దీనికి.
ఓకే. ఎందుకంటే ఒక సీజన్ మొత్తం ఎక్స్ట్రా వస్తుంది. ఒక సీజన్ మొత్తం ఎక్స్ట్రా వస్తుంది. వాడుతుంటే కస్టమర్ రివ్యూ అనేది మళ్ళీ తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడే లాంచ్ చేస్తాం, కస్టమర్ రివ్యూ కూడా కావాలి కదా. ఓకే, ఫ్యూచర్ లో కొన్ని రోజులు వాడిన తర్వాత దీనికి ఎలా ఉంది కూడా మన కంపెనీ చెప్పేది చెప్తాము, అన్ని ఉంటాయి. కానీ దీంట్లో మనకి ఏంటంటే 100% మాత్రం ఫ్యూచర్ ఉంటదని. ఇప్పుడు ఈ బ్యాటరీ వల్ల ఒక బ్యాటరీ లైఫ్ మిగులుతోంది, అంటే ఒక బ్యాటరీ ఖర్చు మిగులుతోంది. ఒక సీజన్ అంటే మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక సీజన్ లో ఒక డ్రోన్ తో 600 ట్యాంకులు స్ప్రే అయ్యేది మనకు సేవ్ అయింది 100%. అది మాత్రం. ఓకే, అంటే దానికి ఇస్తున్న చార్జర్ ఏది వస్తుందన్న? 3000 వాట్ చార్జర్. ఇంతకు ముందు ఇచ్చినది సేమ్. అంటే చార్జర్ ఏం మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాటరీ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకే, ఒకసారి కస్టమర్ తో కూడా మాట్లాడి చూస్తాను మీ సర్వీస్ ఎలా ఉంది అంటే. నా భాష మీరు ఎప్పుడు తీసుకున్నారన్న డ్రోన్ ఇక్కడ? సంవత్సరం అయినా ముందు తీసుకున్నాం, సంవత్సరం నుంచి వాడుకుంటున్నాను. ఇప్పుడు హెయిర్విన్ అనే బ్యాటరీలు వాడుతుంటాం ఇంటి నుంచి. అవి 4 ట్యాంకులు వస్తుండే మేము మామూలుగా కొడుతుంటే. ఇప్పుడు ఇవి కొత్తగా లాంచ్ అయిందని చెప్పింటే వచ్చినాము డెమో చూడడానికి. ఇవి ఏమో ఇప్పుడు 10 ట్యాంకులు కొట్టినాము ఈ బ్యాటరీతో, బాగానే ఉంది. మీరు సుమారుగా ఎన్ని ఎకరాలు కొట్టింటారు ఇప్పుడు దాకా? ఇప్పటి వరకు ఒక 2000 ఎకరాల వరకు కొట్టేసి ఉంటారు. అప్పుడు వాడిన బ్యాటరీకి ఇప్పుడు చూస్తున్నారు కదా పవర్ షీల్డ్, ఇది బాగానే అనిపిస్తుంది. 10 ట్యాంకులు కొట్టినా ఇప్పుడు కొట్టి చూస్తే 10 ట్యాంకులు వచ్చింది ఈ బ్యాటరీ. అది చూసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అసలు ఆ బ్యాటరీ మీద? ఏమన్నా అంటే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది ఏమన్నా అనిపిస్తుంది? ముందు ఏం జరగదు. ఓకే, అండ్ మీ సర్వీస్ ఎప్పుడన్నా కానీ మీ డ్రోన్ క్రాష్ అయిపోయింది ఏం ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడు వచ్చినా గానీ 24 hours స్పేర్ పర్ అవైలబిలిటీ, స్పేర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అవైలబుల్ గానే ఉంటాయి, అన్ని బాగున్నాయి. రెస్పాన్స్ కూడా బాగుంది విఘ్నేశ్వర నుంచి. ఇప్పుడు మటుకు ఓకే, ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా పైలట్ లో? ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్లు ఉంటే బ్యాటరీ మీద కానీ డ్రోన్ మీద కానీ ఏదైనా కానీ చిన్న మాట్లాడు. టైమింగ్ ఎంత టైమింగ్ తీసుకుంటుంది? 48,000 కి mAh కి లైక్ 30,000 mAh కి ఏ టైమింగ్ అన్నా? ఛార్జింగ్ మనకు వచ్చేసరికి 30,000 mAh వచ్చేసరికి అయితేనేమో 28 to 30 minutes పడుతుంది. ఇది వచ్చేసరికి 48 వచ్చేసరికి 40 to 45 minutes పడుతుంది. 40 to 48 minutes. 45. ఇంకా సర్వీస్ ఎట్లా? ఏదైనా సర్వీస్ మీరు ఏది పోయినా ఏ ఉన్నా కూడా ఇమీడియట్ గా 3 or 4 days లా రిపేర్ అవుతాను. మనం బాగుంటే ఇంకోటి నంద్యాలనే మనము స్టోర్ కూడా ఓపెన్ చేస్తున్నాం, సర్వీస్ పాయింట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుందని ఉద్దేశంతో ఈడ కూడా ఓపెన్ అయింది అన్న. ఇంకోటి ఇంతకుముందు హెయిర్ వరల్డ్ లో విత్ బిఎంఎస్ వితౌట్ బిఎంఎస్ అనేలాగా ఉండేది కదా, ఇప్పుడు ఈ బ్యాటరీలో ఎలా వస్తుంది? కావాలంటే దీన్ని కూడా బిఎంఎస్ చేసుకోవచ్చు, వితౌట్ రెండు ఉన్నాయి అందులో చేసుకోవచ్చు. విత్ బిఎంఎస్ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఓవర్ డ్రాప్ అయితే కస్టమర్ ఓవర్ డ్రాప్ చేసినప్పుడు కొత్తలో పోయినప్పుడు ఓవర్ డ్రాప్ పోయినప్పుడు బిఎంఎస్ బోర్డు పోతుంది. బిఎంఎస్ బోర్డు కాస్ట్ 13,000. మనకు సెల్ కాస్ట్ 2,000 నుండి 3,000 ఉంటుంది. సెల్లుని బట్టి దాని ఎంఏహెచ్ బట్టి 2,000 నుండి 3,000 ఉంటుంది. అదే బిఎంఎస్ బోర్డు పోయింది అనుకో 13,000 అవుతుంది. దానికోసం అనే వితౌట్ బిఎంఎస్ లోకి వచ్చినాం. మనకు 6-7 సెల్లులు వస్తాయి ఆ కాస్ట్ లో. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా కానీ ఒక సెల్ డ్యామేజ్ అవడం లేకపోతే రిపేర్ వస్తే బ్యాటరీ దాన్ని చేసేకుంటుందా, లేకపోతే దాన్ని కంప్లీట్ గా బ్యాటరీ పక్కకి రిపేర్ కూడా చేసుకోవచ్చు బ్యాటరీలో? 3-4 బ్యాటరీ సెల్స్ పోయేంత వరకు రిపేర్ చేసుకోవచ్చు. ఆ పైన సెల్స్ పోయినాయి అనుకో కస్టమర్ కు ఎక్కువ అమౌంట్ అవుతుంది. దానివల్ల కొత్త బ్యాటరీ తీసుకోవడం బెటర్. ఓకే, ఒక 6 సెల్లులు పోయినాయి, 12 సెల్లుల 6 సెల్లులు పోయినాయి అన్నప్పుడు మనకు 20,000 అయింది. అలాగే ఇంకొక 20 వేసే బ్యాటరీ వస్తుంది, కొత్త బ్యాటరీ. ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేపిస్తా అన్నారు కదా, అది కూడా చెప్పండి. వాటర్ ప్రూఫ్ అనేది ఏ బ్యాటరీకి అయినా చేయొచ్చు అన్న. వాటర్ ప్రూఫ్ చేసినప్పుడు 2,000 పెరుగుతుంది, 1 kg వెయిట్ పెరుగుతుంది. అరే తరుణ్, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ఉందా? ఇది వాటర్ ప్రూఫ్, ఇది వాటర్ ప్రూఫ్. అంటే ఎందుకు వాటర్ ప్రూఫ్ తీసుకురావాలనిపించింది అన్న? ఇంతకుముందు ఏమన్నా డ్యామేజ్ అయ్యేటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మనకు కస్టమర్ పోతూ వాటర్ లో పడేయడము లేదా డ్రోన్ క్రాష్ అయ్యి నీళ్ళలో పడడము అలాంటివి జరిగినాయి. కొన్ని టైంలలోనే జరిగినాయి. వరిమల్లో పడినప్పుడు అట్లా పడినప్పుడు ప్రాబ్లం కాకుండా ఎవరికైనా కావాలన్నప్పుడు అది కూడా చేపిస్తాం. ఓకే, ఇంకోటి మీరు లాస్ట్ 1000 ఎకరాల పైన కొట్టిన అన్నారు కదా, బ్యాటరీ సేవ్ చేసుకోవాలంటే ఏ విధంగా కొట్టుకుంటే మంచిది పైలట్? బ్యాటరీ డ్యామేజ్ కాకోకుండా, ఎక్కువ హీట్ అయిపోకోకుండా, తొందరగా పాడు కాకోకుండా స్ప్రే చేసుకోవాలంటే ఎట్లా స్ప్రే చేసుకుంటే లైఫ్ వస్తుంది బ్యాటరీ అనేది? లైఫ్ రావాలంటే నీకు ఇప్పుడు మనకు 5 కొట్టేసాట 4 డమ్ములే కొట్టుకొని 4 బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 10 అంటున్నారు, 9లోనే ఆపేసుకుంటే లైఫ్ వస్తుంది అనుకుంటున్నారు. ఓకే అన్న, ఇంకా ఏమైనా ఉన్నాయన్నా? వాటర్ లో టెస్ట్ చేసి చూపిస్తారు, చేద్దాం. ఓకే, స్పీడ్ ఎంత పెట్టాలి? ఫ్లై స్పీడ్ 6.5 7 అయితే మనకి మీరు చెప్పినట్టు 11 ట్యాంక్. అదే 11 పెట్టుకోద్దాన్ని చూస్తే
9-10 అనుకోవాలంటారు. లేదు 8 నువ్వు ఎవ్వరు అనామకుడు వచ్చి కొట్టినా వస్తుంది దానికి వల్లే కానీ 9-10 అంతే. మనకు ఓపెన్ ఫీల్డ్ ఉంది ఈడ ఇప్పుడు నీకు ఫీల్డ్ కాదు ఆడ చెట్టు ఉంది ఆ చెట్టు కాడ వేస్ట్ ఆఫ్ టైం పోతుంది నిలబడి నిలబడుతుంది. ఇంకో కొన్ని పొలాల పంపకంలో క్రాస్లు ఉంటాయి ఆ క్రాస్లలో చిన్న చిన్న కొట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదేమన్నా కూడా 3.5 నిమిషాలు రైట్ దాని లెక్కల్ని అది కంప్లీట్ గా ఇప్పుడు 10 ట్యాంక్స్ వచ్చే బ్యాటరీ గురించి చూపించాను కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఆ బ్యాటరీ కావాలనుకున్నా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి. విఘ్నేశ్వర డ్రోన్స్ నంద్యాల. థ్యాంక్ యూ.